వాహనదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు ఎటువంటి టోల్ చార్జెస్ కట్టకుండా జాతీయ రహదారిపై రై రై అంటూ దూసుకెళ్ళిపోవచ్చు. అదేంటి, టోల్ ప్లాజాలు ఉంటాయిగా, మరి చార్జెస్ కట్టకపోతే ఎలా అనేగా మీ డౌట్. ఇకపై అంతా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ ఆధారిత జిపిఎస్ టోల్ వసూలు అమలు కానుంది. మరి ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది, ఫాస్టాగ్ లేకుండా ఎలా పని జరుగుతుంది, అలాంటి ప్రశ్నలన్నీ మీ మైండ్లోకి వస్తున్నాయి కదా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. టెక్నాలజీని బాగా వాడేద్దామని డిసైడ్ అయింది. అందుకే ఫాస్టాగ్ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకే మే 1, 2025 నుంచి ఫాస్టాగ్ విధానాన్ని నిలిపివేయనున్నట్లుగా ప్రకటించింది. ఫాస్టాగ్ ఆపేసి జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో హైవేపై భౌతిక టోల్ ప్లాజాలను తొలగిస్తారు. టోల్ ఛార్జీలు వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే ఆటోమేటిక్ గా వసూలు చేస్తారు. అంటే టోల్ చెల్లించేందుకు వాహనాన్ని టోల్ ప్లాజాల వద్ద ఆపాల్సిన పని లేదు. అయితే ఈ కొత్త విధానాన్ని మొదట కమర్షియల్ వాహనాలకు అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కార్స్, బస్సుల వంటి ప్రయాణికుల వాహనాలకు కూడా వర్తింపజేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా తీసుకొస్తున్న జీపీఎస్ విధానం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇండియా జీపీఎస్ ఎయిడెడ్ జియో ఎగ్మెంటెడ్ నావిగేషన్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ప్రతి వాహనంలో ఆన్ బోర్డ్ యూనిట్ లేదా ట్రాకర్ అమర్చుకోవాల్సి ఉంటుంది. శాటిలైట్ ద్వారానే వాహనం ఎక్కడుందో ట్రాక్ చేస్తారు. వెహికల్ ఎప్పుడు హైవే పైకి వచ్చింది, ఎప్పుడు పక్కకు వెళ్ళింది అనే పాయింట్స్ ను రికార్డ్ చేస్తారు. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ చార్జెస్ లెక్కిస్తారు. ఈ చార్జెస్ డిజిటల్ వాలెట్ లేదా బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ గా కట్ చేస్తారు. ఈ విధానంలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు వాహనాలను గుర్తించేందుకు సహాయపడతాయి. కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీల వసూళ్ల కోసం 2016లో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. టోల్ వసూళ్లను సులభతరం చేసే క్షణాల వ్యవధిలోనే వాహనాలు ముందుకు వెళ్లేలా చేసింది. టోల్ ప్లాజాల దగ్గర క్యూ, టెక్నాలజీ లోపాలు, ట్యాగ్ దుర్వినియోగం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. జీపీఎస్ విధానం ఈ సమస్యలను పరిష్కరిస్తుంది అని కేంద్రం భావిస్తుంది. శాటిలైట్ ఆధారంగా టోల్ ఛార్జీలు వసూలు అనేది వాహనదారులపైనే అదనపు భారాన్ని తగ్గిస్తుంది. ఈ జిఎన్ఎస్ఎస్ సిస్టమ్ ద్వారా వాహనాలు ఆగకుండా నిరంతరంగా ప్రయాణించవచ్చు. దీనివల్ల ట్రాఫిక్ జామ్లు తగ్గుతాయి. వాహనం ప్రయాణించిన ఖచ్చితమైన దూరానికి మాత్రమే టోల్ వసూలవుతుంది. ఇది మరింత న్యాయమైంది. టోల్ బూతుల దగ్గర ఆగకపోవడం వల్ల సమయం, ఇంధనం రెండూ కూడా ఆదా అవుతుంది. ఇక ఏఎన్పిఆర్ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా టోల్ ఎగవేతను కూడా నివారించవచ్చు. ఇక మే 1, 2025 తర్వాత ఫాస్టాగ్ విధానం నిలిపివేశాక ఫాస్టాగ్ ఖాతాలో మిగిలిన బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఎన్హెచ్ఏఐ సంబంధిత బ్యాంకులు ఈ బ్యాలెన్స్ ని తిరిగి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయడానికి ఒక విధానాన్ని కూడా అందిస్తున్నాయి. ఎన్హెచ్ఏఐ సంబంధిత బ్యాంకులు ఈ బ్యాలెన్స్ ను తిరిగి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయడానికి ఒక కొత్త విధానాన్ని కూడా అందిస్తున్నాయి. ఇంతకీ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త విధానం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మాకు కూడా తెలియజేయండి.